హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు తెలియని తెలుగోడు అనేవాడే ఉండడు ఇది ఒకప్పటి మాట ఇప్పుడు ఈ పేరు తెలియని ప్రపంచంలో ఏ మూవీ ప్రేమికుడు ఉండడు ఇది ప్రస్తుత మాట ఎందుకంటే పాన్ ఇండియా అనేటటువంటి ఒక సినిమాని స్టార్ట్ చేసింది మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న సో ప్రస్తుతం ప్రభాస్ గారు వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్లో చాలా బిజీగా ఉన్నారు సో ఆది పురుష్ యొక్క ఆడియో లాంచ్ టైంలోనే చెప్పడం జరిగింది అనమాట ఎవ్రీ ఇయర్ ఒక 2 సినిమాస్ చేస్తాను మీ ముందరకు వస్తాను మీకు చాలా అన్నారు సో అన్నటువంటి మాట ప్రకారంగానే ప్రతి సంవత్సరం 2 సినిమాలు లెక్కన బిజీ షెడ్యూల్ తో చాలా బిజీగా ఉన్నారు మన ప్రభాస్ అండ్ రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సలార్ గురించి మనం చెప్పక్కర్లేదు ఒక సూపర్ హిట్ అయితే అందుకుందని చెప్పొచ్చు కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోయినటువంటి సినిమా సో సలార్ 2 సినిమాని కూడా ప్రశాంత్ నీల్ గారు తెరకెక్కించబోతున్నారు సో సలార్ 2 వచ్చేదానికంటే మధ్యలో ఒక 2 సినిమాలు అయితే రిలీజ్ చేయాలి కదా సో ఆ సినిమానే కల్కి 2898 AD సో ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందుతున్నటువంటి ఈ సినిమాలో చాలా మంది పాన్ ఇండియన్ లెవెల్స్ యాక్టర్స్ అయితే కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత రిలీజ్ కి సిద్ధంగా ఉన్నటువంటి సినిమా రాజా సాబ్ సో మారుతి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ సినిమా మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఐ థింక్ ఒక హర్రర్ ఓరియంటెడ్ మూవీ అని అనుకుంటున్నారు బట్ ప్రాబ్లం ఎక్కడైందంటే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎందుకో ఏమంటారు స్పిరిట్ సినిమా లేట్ అవుతుందా ఎందుకంటే ప్రభాస్ గారికి వరుసగా సినిమాలు ఉన్నాయి సో దీనివల్ల ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగినప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు చెప్పినటువంటి మాట ఒకటేనమాట సో స్పిరిట్ అనేది చాలా త్వరగా మేము స్టార్ట్ చేస్తున్నాం ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గురించి సంబంధించినటువంటి ఒక కథనే మేము తెరకెక్కించబోతున్నాం అండ్ ఇది యానిమల్ కంటే కూడా చాలా వైల్డ్ గా ఉంటుందని చెప్పడం జరిగింది అండ్ దాంతో పాటు ఈ సినిమా ఒక హారర్ లెవెల్ సినిమా లాంటిది అయితే కాదు అంటే స్పిరిట్ అంటే చాలా మంది ఆత్మ భూతం దెయ్యం లైక్ ఇలా అనుకుంటారు బట్ ఇది అలాంటి ఒక సినిమా కాదు ఒక వైల్డ్ స్టోరీ బట్ నాట్ ఫర్ అండర్ 18 అని చెప్పేశారు అనమాట క్లియర్ గా సో చాలా మంది ఏంటంటే నిరాశగా ఉన్నారు ఏంటో లేట్ అయ్యేటట్టుంది సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ కాంబినేషన్ బాగా డిలే అయ్యేటట్టుంది అనేటటువంటి వాళ్ళందరికీ ఇది ఒక బూస్టప్ మాటగా అనిపించింది అనమాట సో త్వరలో సందీప్ రెడ్డి వంగ గారితో స్పిరిట్ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది అనేటటువంటి మాట చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అందరిలో కూడా ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చింది అండ్ మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి కల్కి సినిమా కూడా మే నెలలో రిలీజ్ కి సిద్ధంగా ఉంది అండ్ డిసెంబర్ టైంలో ఈ రాజాసాబ్ అనే సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉందని మారుతి గారు కూడా మధ్యలో కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది సో ప్రస్తుతం ఇన్ని సినిమాల మధ్యలో అండ్ ఆఫ్టర్ ఏమంటారు సలార్ 2 కూడా రాబోతుంది సో ఏ విధంగా చూసుకున్నా సరే 4 సినిమాలు ప్రభాస్ గారివి మన ముందరికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే ఇంకా షూటింగ్ అయితే పోలేదు బట్ సినిమాల పేర్లు అయితే అనౌన్స్ అయిపోయి అండ్ ఆ సినిమాల కంటెంట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి క్యూరియాసిటీ ఉంది సో ఈ 4 సినిమాస్ లో మీరు ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇన్ కేస్ మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వీడియోకి లైక్ చేసుకోండి కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్